ఓకే సార్. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే భారతదేశం తరపున త్వరలో బహ్రెయిన్లో జరగబోయే కబడ్డీ జాతీయ స్థాయి జట్టు ప్రకటించడం జరిగింది. ఈ జట్టులో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పెద్ద పాపన్న పాలానికి సంబంధించినటువంటి గద్దె హరీష్ జట్టులో సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. హరీష్కి నర్సరావుపేట వశిష్ఠ జూనియర్ కాలేజ్ స్పాన్సర్గా ఉండటం అండ్ అలాగే మొదటి నుంచి కూడా హరీష్కి మా కళాశాల యువ కబడ్డీ కోచ్ ఫిజికల్ ట్రైనర్ అయినటువంటి వై సురేష్ మాస్టర్ గారు కోచింగ్ ఇవ్వటం, అలాగే ఎప్పటికప్పుడు ఎక్కడ ఎటువంటి కబడ్డీ పోటీలు నిర్వహించినా కూడా ట్రైనింగ్తో పాటు తనకు కావాల్సిన అన్ని రకాల ఆర్థికపరమైన తోడ్పాటుతో పాటు తనకి మెలకువలు ఎప్పటికప్పుడు నేర్పటం. సో ఇలా అన్ని సందర్భాల్లో తను ఈరోజు జాతీయ స్థాయిలో భారతదేశం తరపున జట్టులో స్థానం పొందటం, అది కూడా మన ఆంధ్రప్రదేశ్కే అత్యంత గర్వకారణం. అందులోనూ మన ఉమ్మడి గుంటూరు జిల్లా వశిష్ఠ జూనియర్ కాలేజ్ స్పాన్సర్గా ఉన్నందుకు నిజంగా చాలా అభినందిస్తున్నాము. ఎందుకంటే పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ వాళ్ళకి సరైన ప్రోత్సాహం అనేది లేకపోవటం వల్ల వాళ్ళ యొక్క టాలెంట్ని గ్రామీణ స్థాయి లెవెల్లోనే అంతటితోటి ఆగిపోయే పరిస్థితులు ఉన్నటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా హరీష్ యొక్క టాలెంట్ని, క్రీడల్లో ప్రావీణ్యాన్ని గుర్తించి ఇతను ఖచ్చితంగా మనం స్పాన్సర్గా ఉంటే గనక తప్పకుండా జాతీయ స్థాయిలో చోటు దక్కుతుందని మొదటి నుంచి నమ్మి తనకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి మా కళాశాల కోచ్ వై సురేష్ గారిని మరొకసారి అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా మేము వశిష్ఠ జూనియర్ కాలేజ్ తరపున మరొకసారి తెలియపరిచేది ఏమనగా, మా కాలేజీతో పాటు క్రీడల్లో ఎప్పుడూ కూడా ప్రోత్సహించడానికి, అలాగే ఏ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా కానీ టాలెంట్ ఉండి పైకి రాని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వశిష్ఠ జూనియర్ కాలేజ్ అనేది స్పాన్సర్గా ఉంటుందని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో బహ్రెయిన్లో జరగబోయే జాతీయ స్థాయి మన భారతదేశం జట్టు తరపున పాల్పంచుకోబోతున్న గద్దె హరీష్కి ఖచ్చితంగా మన భారతదేశం జట్టు విజయంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం, ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా మా కళాశాల చైర్మన్ మధురు కోటేశ్వరరావు గారు, అలాగే వైస్ చైర్మన్ నర్రా శేషగిరిరావు గారు, అలాగే మా కళాశాల డైరెక్టర్లు నల్లపాటి శ్రీకాంత్ గారు, బగిరిశెట్టి మదన్ రాజారావు గారు, అలాగే మా కళాశాల ప్రిన్సిపల్ కంబంపాటి శివనాగేశ్వరరావు గారు, అధ్యాపకేతర సిబ్బంది అందరి తరపున మరొక్కసారి మన హరీష్కి హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు.